తెలంగాణ రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గుంటి చంద్రమౌళి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిపోయి ఇప్పటికీ 70 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ దేశంలో ఉన్న అనేక సమస్యలు పేరుకుపోయినాయి. పేద ప్రజల సమస్యలు కానీ, రైతాంగం సమస్యలు కానీ, యువకులు, విద్యార్థులు, మహిళలు అనేక రంగాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి ప్రజల సమస్యలు పరిష్కరించడానికే తప్ప ప్రజల సమస్యలు ఏమాత్రం అట్నే ఉంచడం కోసం కాదు. ఈనాడు వచ్చిన అనేక రకాల వివిధ పేర్లతో వచ్చిన పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ కాక కార్పొరేట్ శక్తులకు గుత్తాధిపత్యం కలిగినటువంటి ధనిక శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉన్నది. అలాంటి పరిపాలన వల్ల సామాన్య ప్రజానీకం, కష్టజీవులైన రైతులు కానీ, కూలీలు కానీ, శ్రామిక వర్గం కానీ అనేక రంగాల్లో అని వివిధ రకాల వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే రైతులు పండించిన పంటలు కూడా గిట్టుబాటు ధర లేక అనేక రకాల కష్ట నష్టాలు కోర్చి ఎండనక వాననక కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఆ వ్యవసాయ క్షేత్రంలో కూడా రకరకాల పద్ధతుల్లో కూడా కష్టపడి పండించినప్పటికైనా కూడా గిట్టుబాటు ధర లేక, అప్పులు పుట్టలేక కుటుంబం అంతా అప్పుల పాలై ఆత్మహత్యలు దారిచేసే పరిస్థితులు కొలుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈనాడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి అనుకూలంగా విధానం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. నిన్ననే భారీ ఎత్తున జరిగినటువంటి గాలివాన వల్ల కూడా పంటలు చాలా రకాల కొట్టుకపోయినాయి. వర్షం వల్ల కూడా వరగల్ల వల్ల కూడా దెబ్బలు తిన్నాయి. కాబట్టి మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి, ఆయిల్ ఫామ్లు దెబ్బతిన్నాయి. రకరకాల కష్టపడి పండించిన పంటలన్నీ కూడా నేలపాలు కావడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ రకంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకొని రైతాంగాన్ని కాపాడుకోవడం ద్వారా మాత్రమే ఈ దేశాన్ని మనం, ఈ ప్రజల్ని రక్షించుకోగలుగుతాం. ఎందుకంటే రైతు లేని రాజ్యం లేదు. రైతు అనేది వాడే ఈ మా ప్రజానికానికి జీవనాడి. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు చిన్న పసిపాప నుంచి మొదలుకొని పండు ముసల వారి శాస్త్రజ్ఞులు కానీ, ఆ రాష్ట్రపతులు కానీ అందరూ రకం కూడా రైతు పండించిన పంట మీదనే వాళ్ళ యొక్క జీవం ఆధారపడినది కనుక రైతులను కాపాడుకోవాల్సిన వ్యక్తిత్వ ధర్మం అనేది పాలకులపై ఉంది. కాబట్టి రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా జరిగే ఒక ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.